కొన్ని సత్యాలను అసత్యాలు అనుకొని మన క్రైస్తవ జీవితంలో అసత్యాన్ని నమ్మి మనము నిజమే అనుకొని ముందుకెళ్తామండి. కానీ సత్యాన్ని నమ్మి ఆ సత్య సంబంధులముగా జీవించడానికి ఈ భూమి మీద నీకు చాలా కష్టం. ఈ భూమి మీద చాలా కష్టం అండి. నీ క్రైస్తవ జీవితము నీ ఓన్ ఎనర్జీతో, నీ క్రైస్తవ జీవితంలో నీ సొంత విశ్వాసంతో, నీ సొంత భక్తితో, నీ సొంత శక్తితో నువ్వు అనుదినము లీడ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు సినిమా థియేటర్కు వెళ్ళాల్సిందే. ఫ్రమ్ చర్చ్ టు గ్లోరీ కాదండి, ఫ్రమ్ చర్చ్ టు సినిమా థియేటర్. ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే నీ అన్న ఎనర్జీ సరిపోయేది కాదు నీ క్రైస్తవ జీవితానికి. హల్లెలూయా. చాలాసార్లు మనం భక్తిపరులంగా అనుదినము దేవునికి సమయం ఇస్తామండి. అనుదినము వాక్యం చదువుతాం, అనుదినము సమయం తీసుకొని ప్రభును స్తుతిస్తాం. అయితే ఈ క్రమమును నువ్వు ఆత్మీయమైన క్రమముగా చూడకపోతే, ఈ క్రమమును పరలోకపు యొక్క మహిమ క్రమముగా నువ్వు చూడకపోతే, అది శరీర సంబంధంగా నువ్వు చేస్తున్నప్పటికీ అది శరీర సంబంధమైనదే అని గనక అనుదినము నువ్వు వాక్యం చదువుతూ స్తుతిస్తూ అలాగా చర్చికి వస్తూ వారము లేకపోతే ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ వెళ్తే ఉన్నంత వరకు చాలా ఎనర్జీ అనిపిస్తుంది. మళ్ళీ నీ పరిస్థితులకు వెళ్ళంగానే నీవు వీక్ అయిపోతావు. ఎందుకంటే నీ క్రైస్తవ జీవితాన్ని ఒక సింగిల్ సెకండ్లో నువ్వు బేర్ చేయలేవు. చాలాసార్లు మనం జీవించే క్రైస్తవ జీవితం, ఎవరిలోకైతే మనం బాప్తీసం పొందామో, ఎవరినైతే మనం ధరించుకున్నామో అది లైట్గా మనకు కనపడుతుంది. కానీ చాలా 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 హెవీ 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 అనేది. మీ ఇంటి ఎదురుగా ఉన్న కొండను నువ్వు మోయగలవా? గ్యాస్ బండనే మోయలేమండి మనం. ఇంట్లో ఫుల్ సిలిండర్ తీయమంటే దాన్ని ఎత్తి ఇంకో చోట పెట్టమంటే 4 చేతులు కావాలండి. భర్తకు 2 చేతులు ఉంటాయి, భార్యకు 2 చేతులు ఉంటాయి. 4 చేతులు కలిస్తే ఒక అడుగు. మరి నువ్వు జీవించే క్రైస్తవ జీవితం, ఎవరికైతే నువ్వు బాప్తీసం పొందావో, ఎవరిని నువ్వు ధరించుకున్నావో, ఆ క్రిస్టియన్ లైఫ్ అనేది, ఆ క్రీస్తు జీవితం అన్నది నీకు తేలిగ్గా కనపడుతూ ఉంటే నీవు శారీరకంగా నీ క్రైస్తవ జీవితాన్ని జీవించేస్తావు. కానీ అది చాలా హెవెన్ అంత వెయిట్. దేవుడు ఆకాశము సింహాసనము భూమి పాదపీఠంగా కలిగిన దేవుడు ఎంత బరువు ఉంటాడండి? ఆయన జ్ఞానం ఎంత బరువు ఉంటుంది? మాటతో సమస్తాన్ని చేశాడు అంటే తేలిగ్గా అనిపిస్తుందేమో మనకు, కానీ చాలా హెవీ. మాటతోనే చేస్తే ఇంత అయితే, చేతులతో చేస్తే పోరా అని పోయినాడు అనుకోండి. అలా కాకుండా చేయితో కొట్టి పంపించాడు అనుకోండి, అడ్రస్ లేకుండా పోమా. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన మాటతో సృష్టి అంతని చేసినప్పటికీ ఆయన చేతులతో మనల్ని చేసి ఉన్నాడు. నీకు ఆ హెవీనెస్ అర్థం కావాలండి, ఆ బరువు అర్థం కావాలి, ఆ మహిమ అర్థం కావాలి, ఆ గ్లోరీ అర్థం కావాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా దాన్ని తీసుకోవడం ప్రారంభిస్తావు. లేకపోతే లైట్గా బైబిల్ చదివేస్తామండి. చదువుతా కదా, పలానా పేజీలో ఏముంది, విశ్వాసమును గురించిన రెఫరెన్సెస్ మీ పక్క వాళ్ళు చెప్పండి. ఈవెన్ చాట్ జీపీటీకి కూడా తెలుసు. భర్త అంటాడు కదా కిచెన్లో ఉన్న భార్యని, కాఫీ తీసుకురా అంటే వస్తున్నానండి ఎలాగా పరిగెత్తుకొని వస్తుంది కదా, అలానే అనే ఏఐని గనక విశ్వాసమును ఫెయిత్ బైబుల్ రెఫరెన్సెస్ అని కొట్టు, ఒక్కటి కూడా తప్పిపోకుండా మొత్తం ఇస్తుంది. నువ్వు సాటిస్ఫై అవ్వలేదు, మోర్ రెఫరెన్స్ అని కొట్టు, ఇంకా సాటిస్ఫై అవ్వలేదు మనోడని ఇంకా రెఫరెన్సులు ఇస్తుందండి. నాకు ఇంకా అన్నాం అనుకోండి, ఇంకా రెఫరెన్సులు ఇస్తూ పోతుంది. దాని కొరకు నువ్వు ఏమి ఎనర్జీ వేస్ట్ చేయాల్సిన పని లేదండి. జస్ట్ ఒక క్లిక్తో అన్నీ తెలిసిపోతాయండి. కానీ ఇది కాదు మన క్రైస్తవ జీవితం. బైబిల్ రెఫరెన్సెస్ కాదు మన క్రైస్తవ జీవితం. ఆ బైబిల్లో ఉన్న వాక్యంలో ఉన్న ఆ వాక్యము యొక్క స్ట్రెంగ్త్, పవర్, లైఫ్. 2025లో పోరాటం ఉండిందా మీ జీవితాల్లో? 2026లో క్యాలెండర్ మారింది, క్యాలెండర్లో కలర్ మారింది, కానీ పరిస్థితి యొక్క హెవీనెస్ మారిందా? వ్యాధి యొక్క బరువు భారం మారిందా? లేకపోతే నీ యొక్క మానసిక స్థితి, కృంగిపోయిన స్థితి, నిరాశ కలిగిన స్థితి, దాని బరువు భారం అనేది కొంచెమన్నా
తగ్గిందా, పెరిగిందా? మన క్రైస్తవ జీవితంలో మనం కన్సిడర్ చేయాల్సిన, మనము విలువ ఇవ్వాల్సిన, మనము ఇది నాది అని తీసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే పరిస్థితుల యొక్క భారము, పరిస్థితుల యొక్క హెవీనెస్ కాదు. నీ దేవుడు నీ తండ్రిగా నీకు ఇచ్చిన కుమారుని జీవితం యొక్క బరువు ఎంతో, ఆ శక్తి ఏంటో, అందులో ఉన్నటువంటి మహిమ ఏంటో, అందులో ఉన్న ప్రభావం ఏంటో, దాన్ని నువ్వు అనుదినము క్రమక్రమముగా తెలుసుకుంటూ పోవాలి. లేకపోతే వాక్యము, సంఘము, నీ విశ్వాస జీవితము నీ పరిస్థితుల కంటే తక్కువగా నీకు కనపడుతుంది. నీ పరిస్థితుల కంటే హెవీగా ఉన్నది నీ క్రైస్తవ జీవితం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఆయన పొందిన గాయాలు నీ గాయాలను పెంచాయి. ట్రూ, ఫాల్స్? ఆయన పొందిన గాయముల వలన మనకు గాయములు అయ్యాయి. ఆయన పొందిన గాయాల వలన మనకు ఘోరమైన గాయాలు కలిగాయి. ఆయన పొందిన శాపము ద్వారా భయంకరమైన శాపము మన జీవితాల్లో పనిచేస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్? నిజమా అబద్ధమా? ఏంది అబద్ధము? ఆయన పొందిన గాయాల వలన మనకు గాయాలు పెరిగాయా తగ్గాయా? ఇప్పుడు చెప్పండి, వ్యాధి అన్న దానికంటే గాయాలు అన్నది పెద్దదా చిన్నదా? ఈక్వలా? గాయము, వ్యాధి అన్న భారము కంటే, బరువు కంటే, మహిమ కంటే గాయాలు అన్నటువంటి మహిమ, శక్తి, భారం. భారం అంటే ఆ వెయిట్ అనమాట కదా. హెవీ వెయిట్ బాక్సింగ్ అంటారు కదా. ఒక్కొక్క వ్యక్తిని చూస్తే మనం అడ్రస్ లేకుండా ఆ వ్యక్తి ఎక్కడ కనపడినా పారిపోతామండి మనం. ఎందుకంటే ఆ వ్యక్తికి ఉన్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి మనము హలో అని మాట్లాడతామండి. వాడు ఎంత తేడా చేసినా సరే మామూలుగా మాట్లాడుకుంటూ పోతాం. ఎందుకంటే ఒకటి ఇచ్చినాడు అనుకోండి, కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడో మనకు తెలియదండి. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు ఏమైతే ఈ భూమి మీదకి వచ్చి చేసి ఉన్నాడో అది ఈరోజు నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి మనుషులు, నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితులు అవి చాలా తక్కువ. యేసుప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుల నాయకుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నటువంటి జీవితము ఇంకా ఉందా? లేకపోతే దాన్ని దాటి ఇంకా ముందుకు వచ్చేసాం మనం? క్రైస్తవ జీవితం అంటే దాన్ని దాటి ముందుకు వచ్చిన జీవితమా, ఇంకా ప్రయాసను భారము మోసుకుంటున్న వారమేనా? దేన్ని దాటుకొని మన క్రైస్తవ జీవితంలోకి వచ్చాం. ప్రయాసను, భారమును, ఈ పరిస్థితులు, ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను మనము హెవీగా తీసుకున్నాం, భారముగా మనం ఫీల్ అయ్యాం. నిజమే, నిలబడిన నేను కానీ, కూర్చున్న మీరు కానీ ఎవరమైనా అతిథులం కాదు. మనం క్రీస్తులోకి రానంత వరకు ప్రతి పరిస్థితిని, ప్రతి మనుషులను, ప్రతి దానిని, మన ఫెయిల్యూర్స్ను, ప్రతి దాన్ని ప్రయాసగా తీసుకున్నాం, చాలా భారంగా తీసుకున్నాం. అందుకనే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట అంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఎవరిని పిలిచాడు? భారం మోసుకున్న వాళ్ళని పిలిచాడా? ఏ భారం అది? ఎవరిని పిలిచాడు యేసయ్య? భారం మోసుకుంటున్న వాళ్ళని పిలిచాడు. అసలు ఆ భారం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఆ బరువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ హెవీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది కదా? కొంతమంది, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో రకరకాలైన పరిస్థితులు, వాటిని మొయ్యలేక, వాటిని భరించలేక, నలిగిపోయి, కృంగిపోయి ఇంకా నేను చచ్చిపోతాను అన్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చి, నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉండగా యేసు ప్రభువు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోయిచున్న నా యొద్దకు రండి, నేను సాత్వికుడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద తర్వాత అప్పుడు తర్వాత ఏలైనగా అంటే మన క్రైస్తవ జీవితంలో మళ్ళీ భారం వచ్చిందా లేదా? మళ్ళీ బరువు వచ్చిందా లేదా? ఏలైనగా నా కాడి అంతకంటే ముందున్న కాడి, ఇప్పుడున్న కాడి, ఈ డిఫరెన్స్ మన క్రైస్తవ జీవితంలో అర్థం కావాలా లేదా?
దాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేయాలా లేదా? ఇంతకుముందు నేను ఏదైతే భరించలేని పరిస్థితుల్లో, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నానో, అక్కడి నుంచి నేను ఇంకొక పరిస్థితిలోకి వచ్చాను, క్రీస్తులోకి వచ్చాను. ఇక్కడ కూడా నేను సేమ్ హెవీనెస్ను, సేమ్ బరువును మోస్తున్నానంటే అది క్రైస్తవ జీవితం కాదు అని నేను అనను. క్రైస్తవ జీవితమే, కానీ అక్కడిది మోసిన దానికంటే ఎక్కువగా ఇక్కడిది నువ్వు మోయట్లేదు కాబట్టి అది భారమే నీకు అర్థమవుతుంది. ఎప్పుడు మనము లోకానికి వెలుగు, ఎప్పుడు మనము ఇతరులను స్ట్రెంథన్ చేయగలుగుతాం, ఎప్పుడు కృంగిపోయిన వారిని మనం బలపరుస్తామంటే, నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు నువ్వు ఎవరిని బలపరచలేవు కదా. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులు ఎక్కడుంటారు? కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే కూడా పోరండి. అందరూ సంతోషంగా ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళరు. కారణం ఏంటంటే వారు మోస్తున్నటువంటి భారం. నేను దాన్ని చులకనగా మాట్లాడట్లేదు, లేకపోతే అలాంటి జీవితము అని నేను అనట్లేదు. కానీ ఒక మనిషి తాను మోస్తున్నటువంటిది దాన్ని బట్టి మనుషుల మధ్యలోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకునే పరిస్థితి ఉంటుందండి. ఒక వ్యక్తి పదే 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 ఫెయిల్యూర్ అవుతున్నాడు అనుకోండి, 10th క్లాస్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, నెక్స్ట్ డేనే ఒక ఫంక్షన్ ఉంది. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వస్తాడా? ఫంక్షన్కి వెళ్తాడా? ఎందుకు వెళ్ళాడు? మనుషులకు కనపడగానే నువ్వు 10th రాసావు కదా, రిజల్ట్ వచ్చాయి, నేనా ఏమైంది, పాస్ అయింటావులే అని ఎవడన్నా అంటాడండి? మొహం చూసి ఓకే ఎందుకులే ఇప్పుడు దాని గురించి అని, అంటే నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయావని ఫేస్ చూసి జాతకం చెప్పినట్టు అప్పుడు ఆ వ్యక్తికి అది ఏమవుతుంది? దాన్ని ఫేస్ చేయలేక ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రైస్తవుడు లోకానికి ఏమంట? వెలుగు అంటే ఏం చేయాలి? లోకంలోకి పోవాలా లేదా? ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ 24 గంటలు ఇంట్లోనే ఉండాలా? వెలుగైనటువంటి వాడు చీకట్లోకి వెళ్ళినప్పుడే కదా ఆ వెలుగు విలువ అర్థమయ్యేది. కొంతమంది బయటికి వెళ్ళి మనుషులను చూస్తే, ముఖ్యంగా అమ్మాయిలను చూస్తే పాపం చేస్తారని ఇంట్లోనే ఉంటారండి. మెన్స్ సర్వీస్కి వెళ్తారండి, ఫ్యామిలీస్ వచ్చిన చోటికి వెళ్ళరనమాట. ఏంటంటే కళ్ళతో పాపం చేయకూడదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే వ్యభిచారం చేసినట్టు. ప్రభా నాయన ఎంత ఘోరం ప్రభా నాయన. ఆ వ్యక్తి బయటకు వస్తాడా? కారణం ఏంటంటే బైబుల్కు లోకానికి మధ్యలో శాండ్విచ్ అయిపోతారండి, నలిగిపోయే పరిస్థితి అండి. మరి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? చాలాసార్లు నీకు పాపం యొక్క విలువ నువ్వు పాపం చేయడం మానేసిన తర్వాతనే అర్థమవుతుంది. ఒక వ్యక్తికి ఒక అలవాటు ఉంటే అది బ్యాడ్ హ్యాబిట్ అయితే, ఆ బ్యాడ్ హ్యాబిట్లో ఉన్నన్ని రోజులు ఇది నా కంట్రోల్లో ఉంది అని అనుకుంటాడండి. ఒక్కసారి దాన్ని కంట్రోల్ ఉంది కదా లూజ్ చేసి వదిలేయి అంటే మాత్రం అరే రే 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 ఇన్ని రోజులు నేను దీన్ని పట్టుకున్నాను అనుకున్నాను, నేను ఎలుబడి చేస్తున్నాను అనుకున్నాను, కానీ దీన్ని ఇప్పుడు వదిలేయాలి అన్నప్పుడు అది నన్ను పట్టుకొని బలంగా పట్టుకొని ఉంది, ఇంకా నా వల్ల కాదు, ఇది వదిలేయడం నా వల్ల కాదు. పరిశుద్ధాత్మ నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఇది వరకు ఏ ప్రయాస ఏ భారం అయితే మోసావో సేమ్ అదే ప్రయాస అదే భారము నీకు అర్థమవుతుందా? లేకపోతే ఆయన కాడి సులువు ఆయన భారము తేలిక అన్నది నీ క్రైస్తవ జీవితంలో నీకు అర్థమవుతుందా లేదా? అంటే దాని అర్థం ఏంటంటే, నీవు ఇంతకుముందు మోసిన దానికంటే అధికమైనటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది, మహిమ ప్రభావం కలిగినటువంటిది. ఒక వ్యక్తికి ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధిలో ఆ వ్యక్తి మరణానికి వెళ్ళే పరిస్థితి వస్తే, ఒక వ్యక్తి క్రీస్తులోకి వస్తే ఆ క్రీస్తులో ఉన్న జీవం ఆ వ్యక్తిని నిత్య జీవములకు తీసుకొచ్చింది అనే విషయం కనుక అర్థమవుతాయి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే నిశ్చయంగా నీ క్రైస్తవ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి. మనము కష్టాల్లో ఉన్నన్ని రోజులు, లోకంలో కష్టాల్లో ఉన్నన్ని రోజులు మనం ఏం చేస్తామంటే ఎవరికి సువార్త చెప్పలేమండి. ఎవరికి సువార్త కాదు, ఎవరికి కనీసం మొహం కూడా చూపించలేము, ఎవరికి కనీసం మన ఫేస్ కూడా చూపించలేము. కానీ ఇప్పుడు క్రైస్తవులమైన తర్వాత కూడా మనము లోకానికి వెలుగు అన్న జీవితంలోకి మనం వచ్చాం, లోకాన్ని వెలిగించిన ఒక జీవితంలోకి మనం వచ్చాం. కానీ మనం ఒక వ్యక్తి కూడా సువార్త చెప్పలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే, స్టిల్ నువ్వు క్యారీ చేస్తున్నటువంటిది, నువ్వు టేస్ట్ చేస్తున్నటువంటిది, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటిది లోక సంబంధమైన భారము, లోక సంబంధమైన బరువు, లోక సంబంధమైన హెవీనెస్సే తప్ప ఇంకా క్రీస్తు యొక్క కాడి, క్రీస్తు యొక్క భారము నీకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో, ఎవరైనా దుఃఖంలో ఉన్న వాళ్ళని కదిలించండి, వాళ్ళు దేని గురించి మాట్లాడతారు?
ఒక వ్యక్తి ఫెయిల్యూర్లో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దేని గురించి మాట్లాడతాడు? సక్సెస్ గురించి మాట్లాడతాడా? మనస్సాక్షి గద్దిస్తుంది, నేను ఎట్లా సక్సెస్ గురించి మాట్లాడతాను, ఇలా ఫీల్ అవుతారండి. అవునా కదా? ఈరోజు నువ్వు క్రైస్తవునిగా సువార్తను ప్రకటించలేకపోవడానికి కారణం ఏంటంటే, నీకు ఇంతకుముందున్నట్లుగా పరిస్థితుల భారము, వ్యసనముల భారము, అపవాది యొక్క భారము, వాని కాడి, ఇటువంటివే నీకు అర్థమవుతూ వస్తున్నాయి. కానీ ఇంకా నీవు జీవిస్తున్న క్రైస్తవ జీవితము, క్రీస్తు జీవితము, అందులో ఉన్న కాడి, అందులో ఉన్న భారము నీకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు. బాగా నిజం. మన క్రైస్తవ జీవితంలో టెక్నికల్గా మనం ఓడిపోతున్నాం అండి. ఎక్కడ ఓడిపోతున్నాం? ప్రార్థనలో ఓడిపోవట్లేదు. క్రమము, ప్రార్థన, పొద్దున్నే లేగానే కనీసం భర్త భార్య మోహం కూడా చూడండి. దేవుని మొహం, ప్రభువా నా భార్య మొహం ఎంత అందమైన భార్యనిచ్చావు ప్రభువా, కానీ ప్రభువా నీ మొహమే నేను చూస్తావు ప్రభువా. బెడ్ మీద నుంచి లేయంగానే పక్కనే అందమైన భార్య పడుకొని ఉంటుందండి. మనసు లాగుతూ ఉంటుంది అటువైపు చూద్దామని, కానీ ప్రభువా నీ వైపే నేను చూస్తున్నాను ప్రభువా అని పాటలు మొదలు పెడతామండి. బాగా గమనించండి, మన క్రైస్తవ జీవితంలో మనము వెరీ పర్ఫెక్ట్ అండి. ఎందులో? ఫిజికల్గా, ఓన్లీ ఫిజికల్గా యాక్టివ్గా ప్రేయర్ టైం తప్పు కాదండి. అది బేసిక్. మన బాడీని అలా అలవాటు చేయాలి. లేకపోతే మన శరీరము ఎటువంటిది అంటే, నువ్వు దేనికి అలవాటు చేస్తే దానికే సరెండర్ అయిపోతుందండి. తర్వాత నువ్వు దాన్ని మార్చాలంటే మాత్రం మళ్ళీ నువ్వు కఠినంగా ఉపవాసం ఉండాలి, లేకపోతే బలమైన దైవజనుని యొక్క చెయ్యి నీ తల మీద పడాలి. అంతవరకు నీ శరీరం యొక్క అలవాట్లు మారవు. విన్నంతవరకు బాగుంటుంది, అయిపోయింది ఇంకా నేను మారాను అనుకుంటాం. తర్వాత అయితే నువ్వు ఫిజికల్గా ఏ యాక్టివిటీ అయితే చేస్తున్నావో నీ క్రైస్తవ జీవితంలో, దాంట్లో ఆత్మ సంబంధమైనటువంటి ప్రభావము, శక్తి, మహిమ నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అనుదినము ప్రార్థన ఎవరికి చేస్తాం? ప్రార్థన ఎవరికి చేస్తామండి? బ్యాంకు లోన్ కావాలంటే ఎక్కడికి వెళ్తామండి? వాళ్ళన్న రావాలి, మనం వెళ్ళాలి. అవునా కదా? అవునా కదా? చెప్పండి. ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకోండి, మనమన్నా ఇంట్లో చేసుకోవాలి, లేకుంటే ఐస్ క్రీమ్ పార్లర్ కన్నా వెళ్ళాలి. అవునా కదా? మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఊకరపా నువ్వు మాట్లాడుతావు, బైబిల్ అంతా మాట్లాడవు చాలదా, మళ్ళీ మాట్లాడుతాను. మాట్లాడదు ప్రభా, నేను మాట్లాడతాను, నువ్వు ఆగు ప్రభా. పాటలు రెండు పాటలు పాడాలి, ఉండు, 2 పాటలు పాడిన తర్వాత నువ్వు మాట్లాడుతావు అన్నట్లు చేసామనుకోండి. మనం దేవునికి ఉన్న తీవ్రత ఏంటో తెలుసా అండి? పేతురు ఇంకా ప్రసంగం చేయుచుండగానే పరిశుద్ధాత్మ సన్నిధి పేతురు వాక్యం వినుచున్న వారి మీదకి దిగాను. మీ పక్కలు చెప్పండి, ప్రసంగికుని కంటే తీవ్రంగా పరిశుద్ధాత్ముడు తీవ్రత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తీవ్రంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆయనకు సమయం ఇచ్చే లోపలే నిన్ను క్యాప్చర్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది నీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేయాలనుకున్నావో ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు బైబిల్ చదవాలి, ప్రభును స్తుతించాలని మనసు అనిపిస్తుంటుంది కదా. దాన్ని ఏమంటారు? ఒకరు అక్కడ అంటే, ఒకరిక్కడ అంటే, వెనకాల ఎవరు అంటే చలికి వణుకుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఏదైనా చెప్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఏంటంటే పరిస్థితి? ఒకటి మనం చేయాలనిపించేదాన్ని ఏమంటారండి? పాడాం కదా మన పాట, యజమానుడా నా యేసు రాజుడా, తల్లంపులెల్లా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. ఉద్యోగాల్లో దేవుని చిత్తమా కాదా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా కాదా అన్న దగ్గరనే మన క్రైస్తవ జీవితం ఆగిపోతే మనం ఫెయిల్ అండి. ఎందుకో తెలుసా? ఆ ఉద్యోగం ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుందండి. దేవుని చిత్తం ఏంటి అంటే, నీవు పరలోకపు యొక్క మహిమ భారమును, పరలోకము యొక్క మహిమ శక్తిని, పరలోకము యొక్క ఆలోచనను, పరలోకము యొక్క విధానమును, పరలోకము యొక్క సామర్థ్యమును, పరలోకము యొక్క నడిపింపును గ్రహించే కృపలోకి నువ్వు అడుగుపెట్టావు. ఎప్పుడు? నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకుంది మొదలుకొని ఆ భారమును, ఆ కాడిని అనుభవించడానికి, నీవు నేర్చుకోవడానికి, గ్రహించడానికి నీ క్రైస్తవ జీవితం వచ్చింది. దాన్ని పక్కన పెట్టేసి
నీవు ఏదో ప్రార్థన చేయాలి, చేసావు, బైబిల్ చదవాలి, చదివావు, పాటలు పాడాలి, స్పీడ్ పాటలు, స్లో పాటలు పాడేశావు. అదేదంటారు చూడండి, పులిని చూసి నక్క. ఒక్కొక్కసారి వాతలు అనేవి కూడా మంచివే అండి, మనల్ని పులిలాగా మారుస్తాయి. అట్లీస్ట్ మనుషుల ఎదుటనైనా ఆ వాతలు చూసి, ఆ పులి యొక్క వాతలు చూసి ఆ నక్కను కూడా పులి అనుకో, అట్లీస్ట్ టు ఇంప్రెస్ ద పీపుల్. కానీ నీ క్రైస్తవ జీవితంలో నీవు కంప్రెస్ అవడానికి కాదు, నువ్వు క్రీస్తుగా ఉండడానికి నీ క్రైస్తవ జీవితం నీకు అనుగ్రహించబడింది. ఒకసారి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుదాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మనే, ఎవరాత్మ? ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి? క్రైస్తవేతరులక, క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళ కొరక? క్రీస్తులోకి బాప్తీసం పొందిన వాళ్ళ గురించా, క్రీస్తులోకి బాప్తీసం పొందిన వాళ్ళ గురించా? అయితే క్రైస్తవుల గురించి ఈ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త కదా, యోహాను సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మయే మనం బాప్తీసం పొందకపోతే పరిశుద్ధాత్ముడు జీవింపజేసే ఆత్మతో నింపబడడం కొరకు బాప్తీసం పొందాలి. ఒకవేళ బాప్తీసం పొందిన తర్వాత జీవింపచేయు ఆత్మను నేను కలిగి ఉన్నాను నిర్జీవంలో. నీకు నిర్జీవం కనపడినప్పుడు, బలహీనత కనపడినప్పుడు, నువ్వు పడిపోయే స్థితి కనపడినప్పుడు నిన్ను జీవింపచేసే ఆత్మను ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. అది ఇంతకుముందు నీకు వచ్చే నిర్జీవంలో అదొక భారాన్ని కలగజేయడానికి వస్తుంది, అది నిన్ను బంధించడానికి వస్తుంది, అది నీ ఆలోచన విధానాన్ని మార్చడానికి వస్తుంది. ఒక వ్యాధి అనేది, ఒక రోగం అన్నది, ఒక శ్రమ అనేది, ఒక శోధన అనేది మనుషులు అనేవాళ్ళు అపవాది ద్వారా వాళ్ళను ఆ పరిస్థితుల్లో నమ్మించుకునేటట్టుగా చేయడం కొరకు వస్తున్నాయి. కానీ నువ్వు క్రీస్తుని నమ్ముతున్నావు, పరలోకాన్ని నమ్ముతున్నావు. నువ్వు నమ్ముతున్న పరలోకము, నువ్వు నమ్ముతున్న క్రీస్తు అన్న జీవితాన్ని నువ్వు నమ్మకుండా ఇంతకుముందు ఏమైతే నమ్మావో మళ్ళా అలానే నమ్మేటట్లుగా ఉండడానికి ఈ భూమి మీద నీకు పోరాటం జరుగుతుంది నీ క్రైస్తవ జీవితంలో. అయితే నీవు పరలోకము, క్రీస్తు అన్న జీవితంలో నీకు జీవింపచేయు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ సన్నిధి, ఆ ఆత్మ ఇచ్చే జీవపు సన్నిధి, ఆ ఆత్మ ఇచ్చే ప్రభావము, ఆ ఆత్మ నడిపింపు అన్నది నీవు అనుదినము టేస్ట్ చేయడం మొదలు పెడితే నీవు ఆటోమేటిక్గా ఇంతకుముందు ఉన్నటువంటి కాడి, ఇంతకుముందు ఉన్నటువంటి భారమును నువ్వు చులకనగా చూసి దాన్ని పక్కన పడేయడం మొదలు పెడతావు. చాలామంది యేసుప్రభుని నమ్మి బ్యాక్ స్లైడ్ అవ్వడానికి కారణం ఏంటి? వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వెళ్ళిపోయి ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా ఉండడానికి కారణం ఏంటి అంటే, వారి జీవితంలో బాప్తిసం పొందినప్పటికీ వారు హెవీగా శోధనలు అనుభవించడం మొదలుపెట్టారు. చాలా భారం. ఒకసారి మనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. బాప్తిస్మము తీసుకున్నటువంటి వ్యక్తికి ఏం వరం అనుగ్రహించబడింది? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈరోజే నువ్వు బాప్తిస్మం పొందావు అనుకుందాం. ఏం అనుగ్రహించబడుతుంది నీకు? అనుగ్రహించబడింది. ఇప్పుడు బాప్తిజం పొందకముందు నువ్వు ఏం ఫేస్ చేసావో, ఏం కలిగి ఉన్నావో దాన్ని మళ్ళా వరముగా కలిగి ఉన్నావా, లేకపోతే ఆ జీవమునిచ్చు ఆత్మను, బోధించే ఆత్మను, ఆదరించే ఆత్మను, పరిశుద్ధపరిచే ఆత్మను, పరిశుద్ధత జీవితంలో నిన్ను కుమారునిగా జీవింపచేసే ఆత్మను నీవు వరముగా పొందుకున్నావా? ఏది నీకు వరముగా అనుగ్రహించబడింది? ఇంతకుముందున్న జీవితం సేమ్ అలానే నీకు ప్రభు ఇచ్చాడు అని బైబిల్ చెప్తుందా, లేకపోతే పరిశుద్ధాత్ముడు వరముగా నీకు అనుగ్రహించబడ్డారని బైబిల్ చెప్తుందా? ఇప్పుడు మరి దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలి? దేని మీద దృష్టి పెట్టాలి? దేని మీద శ్రద్ధ పెట్టాలి? ఏ వరం మీద దృష్టి పెట్టాలి? ఎరుకోగూడలు గునిగితే సనిగితే పోయాయా, కేకలేస్తే పోయాయా? మీ పక్క వాళ్ళు చెప్పండి. సనిగితే గునిగితే ఏం కాదు, కేకలేయాలి. పునాది లాంటి బోధ చేసినట్టు అనిపిస్తుంది, కానీ పునాదులే సరిగా లేకపోతే
బిల్డింగ్ ఏం కడతామండి? బిల్డింగ్ కట్టిన తర్వాత చాలాసార్లు మనం ఊగిపోతామండి, అభిషేకంలో ఊగిపోతాం, చాలా శక్తివంతులం, చాలా బలవంతులం అనుకుంటాం. ఇటువంటి వాతావరణంలో అన్నీ సాధ్యమే. సాధ్యము, అన్నీ సాధ్యము. డించకిటి డించకిటి మ్యూజిక్ ఉంటే అసాధ్యము లేనే లేదు. నేను పాడుటకు అసాధ్యము లేదు. ఇంటికెళ్తే మ్యూజిక్ ఉండదు, అందుకే పాటలు రానే రావు. ఇంటికెళ్తే భర్త ఉంటాడు, అందుకే పాటలు రానే రావు. కరెంటు బిల్లు గుర్తొస్తుంది, ఇంటి రెంటు గుర్తొస్తుంది. చర్చిలో ఉంటే సాధ్యము, అన్నీ సాధ్యం. బాగా గమనించండి, మీటింగ్లు, చర్చి మీటింగు, చర్చి గ్యాదరింగు మనకు టెంపరీ, కొద్దిసేపు ఉంటావు వెళ్ళిపోతావు. కానీ నీ రియల్ లైఫ్ అనేది నీ ఉన్న స్థలము, నీ ఉన్న ఫ్యామిలీ, నీవు చూస్తున్న మనుషులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబము, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని, దేవుడు నీకు ఇచ్చిన బిజినెస్, దేవుడు నీకు ఇచ్చిన చదువు, నువ్వున్నటువంటి కాలనీ, నువ్వున్నటువంటి పోరాటము, నువ్వున్నటువంటి శోధనలు, ఇదే రియల్ లైఫ్ అండి. అందుకని చాలామందికి ఇంట్లో ఉండేదానికంటే చర్చిలో ఉండాలని చాలా అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో ఉండాలి, ఇట్లా ఉండాలి అనిపిస్తుంది అండి. ఏ క్రైస్తవుడైతే చర్చిలో ఉంటేనే సూపర్ అనుకుంటాడో క్రైస్తవుడు కాదని నేను అన్నాను. నువ్వు నీ క్రైస్తవ జీవితంలో ఏదైతే నువ్వు గ్రహిస్తున్నావో, అనుభవిస్తున్నావో, సామర్థ్యం గ్రహిస్తున్నావో, దాన్ని నువ్వు ఇంటికెళ్ళి వాడాలండి. నీ మైండ్ మీద వాడాలి, నీ ఆలోచనల మీద వాడాలి, నీ అలవాట్ల మీద వాడాలి, నీ కుటుంబ సభ్యుల మీద వాడాలి. సైతాన పో యేసునామంలో అంటే పోతుందా? పోతుందా? చర్చిలు అంటేనే పోతుందా? ఎక్కడంటే పోతుంది? మరి ఎక్కడ సైతాన్ చర్చిలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? నాకైతే ఈ మధ్యలో సైతాన్ కనపడట్లేదబ్బా. నాకు అసలు సైతాన్తో అసలు నేను సైతాన్ని పట్టించుకోను. సైతాన్ని పట్టించుకోకపోతే వాడు చేసేవాడిని ఎందుకు పట్టించుకుంటున్నావు? వాని ఆలోచన ఎందుకు పట్టించుకుంటున్నావు? వాని క్యారెక్టర్ని ఎందుకు పట్టించుకుంటున్నావు? వాడు ప్రేరేపించే వాటిని ఆ మనుషుల ప్రవర్తన ఎందుకు పట్టించుకుంటున్నావు? మీ పక్క వాళ్ళు చూడండి, బేగాన్ స్ప్రే తెలుసా? మనుషుల మీద కొడతారా లేకపోతే దేని మీద కొడతారా అండి? వస్తాయేమని కొడతారా? ఉన్నప్పుడు కొడతారా? కాక్రోచ్ కనపడుతూనే దాని మీద కొడతారా? లేకపోతే వస్తుందేమో అని కొడతారా? మరి మినిమం బేగాన్ స్ప్రే ఎంత ఉంటుందండి? 200 300 మొత్తం 1000 లోపలే ఉంటుంది కదా. అటువంటి దాన్నే గాలి కొట్టకుండా కనపడితేనే మనం కొడితే, మరి యేసుక్రీస్తు నామాన్ని కనపడని దానికి ఎందుకు వాడుతున్నావు నువ్వు? యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి కనపడ్డా? ఆయన సన్నిధి నీకు అనుభవం కలిగిందా? ఆయన అభిషేకం నీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధి నీకు అర్థమవుతుందా? మరి యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి అన్నాం. సైతాను పోయి యేసుక్రీస్తు నామంలో ఎక్కడో చోట ఉంటాడు కదా, పోతాడులే. మీ పక్కన చూడు, నువ్వు క్రైస్తవుని బతికిపోయావు, కానీ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అంటే టార్గెట్ లేకుండా నువ్వు వాడొద్దు అని అర్థం, విలువ లేకుండా వాడొద్దు అని అర్థం అండి. ఏదో చెప్పేద్దాంలే, జరిగిపోతుందిలే అన్న క్రైస్తవ జీవితం కాదు నీది. ఎగ్జాక్ట్గా ఎరుకో గోడలను చూసి కేకలేశారు, ఎరుకో గోడలను చూసి తిరిగారు, ఎర్ర సముద్రంను చూసి, యోర్దాను నదిని చూసి వాళ్ళ కాళ్ళు ముందు కదిలాయి, దేవుణ్ణి నమ్మి కాళ్ళు కదిలాయి. నీ క్రైస్తవ జీవితంలో ఇంతవరకు నువ్వు క్రైస్తవునిగా కాకుండా ఉన్నంత వరకు ప్రతిదీ కూడా గాలిలో నువ్వు ప్రయాసపడి ఉండొచ్చు, కానీ నువ్వు క్రైస్తవుని అయిన తర్వాత గాలిలో కష్టపడాల్సిన పని లేదు. నువ్వు పడే ప్రతి ప్రయాసకు ఒక విలువ ఉంది, ఒక టార్గెట్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా ఒక వ్యక్తిని దర్శిస్తే, ఒక జనాంగాన్ని దర్శిస్తే వాళ్ళకు టార్గెట్ లేకుండా దేవుడు మాట్లాడలేదండి. గాలికి పని చేయమని చెప్పలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి వెళ్దాం, 8వ వచనం నుండి చదువుదాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. బాగా గమనించండి, దేవుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, మోషేకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి మాత్రమే మాట్లాడలేదు. ఏం మాట్లాడాడు? మరొకసారి చూద్దాం, 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశము. చెప్పండి, విశాలమైన మంచి దేశము. విశాలమైన
నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు అక్కర లేని రాజ్యం. దేవుడు మోషేకు విశాల దేశంలోకి తీసుకెళ్తానని చెప్పాడండి. ఆ విశాల దేశంలో అని చెప్పి సైలెంట్ అవ్వలేదు. ఆ విశాల దేశం అనగా ఆ దేశంలో నుండి చెప్పండి. ఇటువంటి దేవుడు నీకు చెప్పేదానికి నువ్వు వినకపోతే నీ క్రైస్తవ జీవితంలో ఏది నీకు అర్థం కాదు. ఫెయిల్ అంతే, అన్ని దాంట్లో ఫెయిల్ అయిపోతామండి. ఎందుకంటే డాక్టర్ క్లియర్గా చెప్తుంటే వింటాం, ఒక లోన్ ఇచ్చే వ్యక్తి క్లియర్గా చెప్తుంటే వింటాం, లేకపోతే ఒక మెడికల్ షాప్ అతను క్లియర్గా చెప్తుంటే వింటాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి మీ పక్క వాళ్ళతో చెప్పండి, బాప్తిసం పొందామని అడగండి. జీవం గల దేవునిలోకే, నిర్జీవమైన దేవునిలోకే, మాట్లాడే దేవునిలోకే, లేకపోతే మాట్లాడని దేవునిలోకే. కొంతమంది కేవలము పాస్టర్ స్వరమే దేవుని స్వరం అనుకుంటారండి. అది అర్లీ స్టేజ్లో ఓకే. నీ క్రైస్తవ జీవితము ప్రారంభ దశలో దైవజనుల ద్వారా మాట్లాడేది, ఆత్మపూర్ణులైన వాళ్ళ ద్వారా మాట్లాడేది, అది నీవు దేవుణ్ణి డైరెక్ట్గా వినలేని పరిస్థితుల్లో దైవజనుల ద్వారా, ఆత్మపూర్ణులైన వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు అని అనుకోవడము ఓకే. కానీ నీలో పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్ముడు వరముగా ఉన్నాడు. వరమా శాపమా? వరమా శాపమా? క్రైస్తవునికి వరము పాస్టరా, ప్రవక్తనా, బోధకుడా? ఎస్, వీళ్ళందరూ అవసరమే. కానీ వీళ్ళందరికీ మూలమైన వాడు నీలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చేసే పని ఏంటో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్మునితో నిన్ను ఫెలోషిప్, అన్యోన్య సహవాసములోకి నడిపించడానికి. ఎక్కువ రోజులు నీవు బయటి నుంచి వచ్చే దేవుని స్వరము అన్న దాని మీద ఎక్కువ రోజులు ఆధారపడితే, సంవత్సరాలు ఇంకా జీవితాంతం నేను బయట నుంచి వచ్చే స్వరం మీదనే ఆధారపడతాను అని అనుకుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు. అందుకని చాలామంది తెలివైన క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళ స్వరం వినం, లోపల ఉన్న మన స్వరం వినం, మొత్తం ఏదో స్వరం వినేస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నా గొర్రెలు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. దేవుడు ఆత్మ పూర్ణులైన ద్వారా, వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడూ మాట్లాడాడు. మీలో కూడా కొంతమందికి మీరు ఎవరినైనా కొత్తగా తీసుకురండి, వాళ్ళ గురించి ప్రభు మాట్లాడతాడు, మీ గురించి మాత్రం ప్రైజ్ లాడ్ అని పంపిస్తాడండి. అప్పుడు మీకు ఒళ్ళు మండిపోద్దండి, కోపం వచ్చేస్తుంది. నేను తీసుకొచ్చిన వాళ్ళకి ప్రభు మాట్లాడాడు కానీ, చెప్పాడు కానీ నాతో ఏం మాట్లాడలేదు, నెక్స్ట్ టైం నుంచి ఎవరిని తీసుకురాకూడదు, అప్పుడు దేవుడే నాతో డైరెక్ట్గా మాట్లాడతాడు. నేను తీసుకొస్తే మాట్లాడాడు, నాతో మాట్లాడలేదు. ఏం భార్యాభర్తల గొడవ అండి ఇది? ఏమన్నా మా ఫ్రెండ్ని తీసుకొస్తే మా ఫ్రెండ్కి కాఫీ ఇచ్చింది కానీ నాకు మాత్రం కాఫీ ఇవ్వలేదు. నా ఫ్రెండ్ని తీసుకొని వస్తే హాయ్ హౌ ఆర్ యూ, యూ లుకింగ్ సో స్మార్ట్ అన్నాడు కానీ జీవితంలో ఒక్కసారైనా నన్ను బ్యూటిఫుల్ అన్నాడా? నీకు వరం ఇవ్వబడింది, దాన్ని రుచి చూడు. నువ్వు వద్దనుకున్నా, కావాలనుకున్నా, నువ్వు వద్దనుకున్నా, ఆలోచించకూడదు అనుకున్నా, ఈ భూమి మీద ఉన్న పరిస్థితులు నీకు ఈజీ అర్థం అవడం. కానీ నువ్వు ప్రయాసపడాల్సిందే నీ క్రైస్తవ జీవితంలో ఏంటి అంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న దేవుని రాజ్యము, ఆ మహిమ, ఆ సామర్థ్యము, ఆ శక్తి, అది ఎంత పవర్ఫుల్లో అది నువ్వు గ్రహించుకోవడానికి ప్రయాసపడాలి. ఆల్రెడీ వ్యాధి, రోగం, దాని గురించి ఆల్రెడీ గూగుల్ చెప్తుంది, ఏఐ చెప్తుంది, చాట్‌జీపీటీ చెప్తుంది, రాబోయే రోజుల్లో ఇంకొకటి చెప్తుంది. కానీ నీ పరలోక రాజ్య సంబంధమైన శక్తివంతమైన జీవితం గురించి దేవుని వాక్యం మాత్రమే చెప్తుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, బోధకుడు మాత్రమే చెప్తాడు. నువ్వు గ్రహించుకోలేకపోతే ఆదరించి బోధించేవాడు మాత్రమే చెప్తాడు. ఒకసారి మనం 6:63 యోహాను సువార్తలోకి వెళ్దాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే, శరీరం కేవలము. ఇప్పుడు చెప్పండి, శరీర అలంకారము, ఆత్మ అలంకారము అన్ని తీసుకున్నాం అనుకోండి. బిబ్లికల్గా పొజిషన్ ఏంటి? వారం అంతా స్నానం చేయకపోయినా చర్చికి వెళ్తున్నాం కాబట్టి బాగా స్నానం చేసాం. అసలే చలికాలము, ఎవడన్నా రోజు స్నానం చేస్తాడండి? వారానికి ఒకసారి నీట్గా రెడీ అయ్యాము, మంచి పర్ఫ్యూమ్ కొట్టాము, తర్వాత ఇంకా మంచిగా రెడీ అయ్యాము. తప్ప? పాపమా? నరకాన్ని పోతామా అండి? రోజు స్నానం చేస్తే నరకాన్ని పోతామా అండి? మనం మంచిగా రెడీ అయితే నరకాన్ని పోతామా?
కానీ బైబిల్ ప్రకారము నిష్ప్రయోజనమైన దానికే మనం అలంకారం ఇస్తున్నప్పుడు ప్రయోజనమైన దానికి ఇంకా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. శరీరము నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింపచేయునది. మరి నిష్ప్రయోజనమైన దానికే నీవు అలంకారము ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు, జీవింపచేయు ఆత్మకు, ఆత్మ సంబంధమైన దానికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? నేను ఒక మంచి న్యూస్ చెప్పనా అండి. నీవు నా బ్రతుకు మారుతుంది, నా పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి, దేవుడు నాకు సాయం చేస్తాడు, నేను అభివృద్ధి చెందుతాను, నువ్వు ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ ఉంటావో ఇంకా దరిద్రలోకి పోతూనే ఉంటావండి. ఇంకా మంచి రోజులు నీ జీవితంలో చూడను గాక చూడలేవు. ఎందుకో తెలుసా అండి, నీ జీవితంలో ఏ ప్రవచనాలు ఉంటాయో నిలబడిపోతాయండి. ఏ దర్శనాలు చెప్తారో నీకు వచ్చినవి ఇతరులు చెప్పేవి అలా ఉండిపోతాయండి. ప్రవచించిన వారు ప్రవచించేస్తారు, కానీ ప్రతి ప్రవచన నెరవేర్పుకు సిద్ధపాటు ఉంది, సీజన్ ఉందండి. నీవు దానికి తగినట్లుగా సిద్ధపడడం ఉంది, అది నెరవేరడానికి సమయం ఉంది. అది ఆత్మ సంబంధమైనటువంటి కార్యము. కనుక నిష్ప్రయోజనమైనటువంటి శరీరము, జీవింపచేయు ఆత్మ, ఈ విలువ నీ జీవితంలో అర్థమవుతే నీ క్రైస్తవ జీవితంలో నీవు నీ అవసరతలకు మించి ఆత్మ సంబంధమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతావు. నీవు శరీర సంబంధంగా నిష్ప్రయోజనమైన శరీర సంబంధమైనటువంటి వాటిలో ఉండి నీ జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకొని పడిపోయి రాంగ్ డెసిషన్స్ తీసుకొని రాంగ్ టైమింగ్స్ వాడి ఇలా 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 వెళ్తున్నటువంటి నీ జీవితాన్ని నీ క్రైస్తవ జీవితంలో ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి జీవింపచేసే ఆత్మ యొక్క ప్రాధాన్యతను, ఆ అలంకారమును, ఆ ప్రయోజనమును నువ్వు గ్రహించుకోవడానికి ప్రయాసపడడం మొదలు పెడితే నిష్ప్రయోజనముగా నువ్వు చేసినటువంటి ప్రతి దాంట్లో నుంచి నువ్వు బయటికి రావడమే కాదు, నీవు లోకమునకు వెలుగుగా ఉండడం మొదలవుతుంది. నీకు ఆ వెలుగు యొక్క మహిమ ప్రకాశము, నీకు ఆ వెలుగు యొక్క మహిమ ప్రకాశము, ప్రభావము నీకు అర్థమవుతుంది. అందుకని చాలాసార్లు యేసుప్రభు నమ్మిన వెంటనే నీ జీవితంలో అన్నీ మారిపోయినట్టుగా నీకు అర్థమవద్దు. ఏదో నెమ్మది ప్రశాంతత జీవితము, టెన్షన్లతో నడిచిపోయే జీవితం కాస్త ఏదో నెమ్మది వచ్చింది, ప్రశాంతత వచ్చింది, కొంచెం ఈ మధ్యలో రెస్ట్గా ఉన్నాము అని అనిపిస్తుంది. దేవుడు నిన్ను రెస్ట్గా ఉంచడానికి క్రైస్తవ జీవితం ఇవ్వలేదు, రెస్ట్లెస్గా పరలోక రాజ్యం కొరకు ముందుకెళ్ళడానికి నీకు క్రైస్తవ జీవితం ఇచ్చాడు. నీకు ఆయన ఇచ్చే రెస్ట్ అనేది కేవలం ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల్లో నీకు రెస్ట్ ఇచ్చాడు తప్ప, ఆయన నువ్వు ఎక్కలేనంత కొండపైకి నిన్ను ఎక్కించడానికి ఆయన నిన్ను బలపరుస్తుండగా, ఆయన నిన్ను స్ట్రెంథన్ చేస్తుండగా, ఆయన నీకు జ్ఞానం ఇస్తుండగా, ఆయన నీకు వివేకం ఇస్తుండగా, నీవు దైవిక సామర్థ్యముతో నీకు అర్థం కానటువంటి వాటన్నిటిని కూడా అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అందుకనే ఇది గ్రహించిన పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ, చెరసాలలో ఉండి కఠినమైన పరిస్థితిలో ఉండి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడండి. నన్ను బలపరచు అని అందే. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ ఉద్యోగంలో దేవుడు బలపరుస్తాడో నీకు అర్థమైందా? చదువులో ఆయన నిన్ను బలపరుస్తాడు అని నీకు అర్థమైందా? అట్లనే ఆయన బలపరుస్తాడు కాబట్టి నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాను, నేనేం ప్రయాసపడాల్సిన అవసరం లేదు అనే దాని గురించి బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒకటి చేస్తే ఆయన నీకు 100 చేయడానికి సామర్థ్యం ఇస్తున్నాడు. నీ శక్తి కొలది నువ్వు చేయడం ప్రారంభించినప్పుడు దాన్ని టేక్ ఓవర్ చేసి అతీతమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు ఆయన చేయడం మొదలుపెట్టాడు. ఆయన నీకు సామర్థ్యం ఇస్తూ పోతున్నాడు. నీ ప్రయత్నంలో, నీ ప్రయాసలో, నువ్వు ఈ భూమి మీద ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేయడానికి నువ్వు ఒక అడుగేస్తే ఆయన నిన్ను తలగా ఉంచడానికి ఆయన నిన్ను లిఫ్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ మధ్యకాలంలోనే 1-2 ప్రయత్నాలు చేసిన తర్వాత, 30-40 ప్రయత్నాలు చేసిన తర్వాత సక్సెస్ కాకపోతే దేవుడు నాకేం చేయలేదు అనే థాట్ అపవాది పెడతాడు. దాన్ని నువ్వు గ్రాంటెడ్గా తీసుకుంటావు, పరిస్థితులన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తావు, ఏమి ఇవ్వట్లేదు, ఇంకా నేనేం అడగాను దేవుడిని. నీ క్రైస్తవ జీవితంలో దేవుడు ఏమీ చేయకుండా నిన్ను గనక దరిద్రతలో పెట్టే పని అయితే నీ కొరకు ఆయన ఎందుకు దరిద్రుడు అవుతాడు? ఒక్కసారి మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. దీనికి ఒక పెద్ద స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కూడా అక్కర్లేదు, పెద్ద జ్ఞానం కూడా అక్కర్లేదండి. దేన్ని బట్టి మనం క్రైస్తవులం అయ్యాం?
ఆయన నీ స్థానంలో నీ కొరకు ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో, నువ్వు ఆశీర్వాదంగా, నువ్వు వెలుగుగా, నీవు దేశాలకు ఆశీర్వాదకరంగా, నువ్వు లోకానికి వెలుగుగా ఉండేటట్లుగా ఆయన నీ కొరకు నీ స్థానంలో బలియాగమయ్యాడు. నువ్వు భరించలేని దాన్ని ఆయన భరించాడు. నువ్వు భరించలేనంత ఆశీర్వాదంలోకి నిన్ను తేవడం కొరకు ఆయన నీ శాపమును, వ్యాధులను, శిక్షను, వీటన్నిటినీ ఆయన భరించి ఉన్నాడు. ఒకసారి మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. దీన్ని 30 రోజులు ఉపవాస ప్రార్థన చేయాల్సిన పని లేదండి. యేసుక్రీస్తు నీ కొరకు వెల చెల్లించాడు అని నమ్మే కదా మనం క్రైస్తవులమైంది. మరి మధ్యలో ఆయన వదిలేస్తాడా? మధ్యలో ఆయన నీకు ఏమీ చెప్పకుండా నీ అభివృద్ధికి ఆయన ఆటంకం అవుతాడా? నీ జీవితంలో ఆయన ఏ ప్లాన్ లేకుండా గాలికి నిన్ను వదిలేస్తాడా? ఇంకొక ఫ్యామిలీ ముందర నీ ఫ్యామిలీని ఆయన ఇన్సల్ట్కి గురయ్యేటట్టుగా చేస్తాడా? నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట, నిన్ను చూసిన వాళ్ళ ఎదుట నిన్ను అలాగా నాశనం అయ్యేటట్టుగా ఆయన చేస్తాడా? చేయడని చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఇప్పుడు కొంచెం బాగున్నారు. ఎవరైతే ఈరోజు ఒక పరిస్థితి గుండా వెళ్తున్నారో వాళ్ళు ఈ మాట పలకలేరు. ఎందుకంటే ఆల్రెడీ చాలా స్ట్రక్ అయి ఉంటారండి. చాలా స్ట్రక్ అయి ఉంటారు, ఆలోచనలో స్ట్రక్ అయి ఉంటారు. ఈవెన్ ఆ పరిస్థితుల్లో నేనున్నా అంతే. ఆ ఆలోచనలతో, ఆ తలంపులతో, ఆ పోరాటాలతో మన చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు, ఇవన్నీ మనల్ని భయంకరంగా ప్రభావితం చేస్తుంది. మనము అక్కడే నిలిచిపోతామండి. అసలు దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమతో పలకరించి ఎన్ని రోజులైందో, ఎందుకంటే మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎన్ని రోజులైందో, కడుపుబ్బ నవ్వి ఎన్ని రోజులైందో, కృంగుదల లేని, భయం లేని రోజులు జీవించి ఎన్ని రోజులైందో, అవమానము, నిందలు లేని రోజులు, సాఫీగా జరిగిపోయే రోజులు చూసి ఎన్ని రోజులైందో, చేసేదంతా సక్సెస్ అయ్యేటువంటి, ప్రతిదీ సక్సెస్ అయిపోయే రోజులు చూడక ఎన్ని రోజులైందో. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద, క్రైస్తవ జీవితంలో మాట్లాడట్లేదు, ఈ భూమి మీద ఆటోమేటిక్గా పడిపోతాడండి. కృంగిపోతాడు, నలిగిపోతాడు. ఇంకా మనుషులు లేరు, దేవుడు లేడు. దేవుని విషయం పక్కన పెడదామండి, మనుషులను కూడా నమ్మరు. దేవుని నమ్మే విషయం పక్కన పెడదాం, మనుషులనే నమ్మలేరండి. సేమ్ క్రిస్టియానిటీలో కూడా అట్లనే ఉందనుకోండి. మరి ఏంటది? ఎందుకు మనం ప్రభుని నమ్మాం? ప్రభుని నమ్మాల్సిన పనే ఉందండి. ప్రభు నమ్మినందుకు ఈ భూమి మీద ఏంటో తెలుసా అండి? ఒకవైపు నీవు విశ్వాసంతో ఆశీర్వాదకరమైన జీవితం అంటున్నావు, కానీ నువ్వు ప్రభు నమ్మినందుకు ఒక పనిష్మెంట్ అండి ఈ భూమి మీద. కొంతమంది స్నేహితులను వదిలిపెడతావు, బంధువులను వదిలిపెడతావు, కొన్ని కార్యక్రమాలను పాల్గొనలేవు, కొన్ని తినలేవు, కొన్ని చోట్లకి వెళ్ళలేవు, కొన్ని తాగలేవు, కొన్ని చూడలేవు, కొన్ని మాట్లాడలేవు. ఇవన్నీ చేసుకుంటూ పోయాను అనుకోండి, ఇది పనిష్మెంట్ కాదండి? పనిష్మెంటా కాదా? ఓపెన్గా మాట్లాడుకుందామండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. మరి టూ స్పిరిచువల్ అవ్వద్దు, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఒకలాంటి పనిష్మెంటే కాదా? పనిష్మెంట్ అది. సినిమాలు చూడడం మానేస్తే, సీరియల్ చూడడం మానేస్తే, కలర్ టీవీ తెస్తే 65 ఇంచెస్, 75 ఇంచెస్, 100 ఇంచెస్ ఏం చేసుకోవడానికండి? ఒక ఛానల్ వస్తుందండి, దాంట్లో కబడ్డీ పక్కనే క్రికెట్ వస్తే, క్రికెట్ పక్కనే ఫుట్బాల్ వస్తే, ఫుట్బాల్ పక్కనే హాకీ వస్తే, హాకీ పక్కనే రెజ్లింగ్ వస్తే, రెజ్లింగ్ పక్కన ఇంకోటి వస్తే, ఇంకో దాని పక్కన ఇంకోటి వస్తే, ఇంకో దాని పక్కన ఇంకోటి వస్తే, ఎన్ని సాక్రిఫైస్ చేసి క్రికెట్ ఒకటే చూస్తామండి మనం. ఎంతసేమని నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. కేవలం పాడదాం, శరీరకంగానే పాడామనుకోండి. ఎన్ని పాటలు పాడతామండి మనం? మహా అంటే 5 నిమిషాలు. హోసన్న మినిస్ట్రీస్ పాటలు పాడాలంటే, అనిల్ కుమార్ గారి పాటలు పాడాలంటే మాత్రం 8 నిమిషాలు 10 నిమిషాలు ఉంటాయండి పాటలు. ఓ 10 పాటలు పాడితే ముచ్చటగా 80 నిమిషాలు, లేకపోతే బాగా ఉంటుందండి. కానీ ఆ రాసేవాళ్ళు అంత అద్భుతమైనటువంటి పాటలు కేవలము శరీర సంబంధంగా రాశారా? కేవలం శరీర సంబంధమైన పాటలు అవి? దాంట్లో ఏమైనా లోక సంబంధమైన విషయాలు ఉన్నాయా? ఎంతో ఆత్మీయంగా, ఆత్మ ప్రేరేపణ చేత, వాక్యముతో ఇమిడిపోయి, వాక్యము చేత కప్పబడి, లోపల బయట వాక్యంతో ర్యాప్ చేయబడి, అద్భుతమైనటువంటి అభిషేకంలో, పరిస్థితుల ప్రభావంలో అద్భుతమైనటువంటి పాటలండి. అవునా కదా? మన కేవలము శరీరకంగా మనం పాడామనుకోండి,
పాడి తృప్తి చెందామనుకోండి, ఎన్ని రోజులు జీవిస్తామండి క్రైస్తవులంగా? ఎన్ని రోజులు క్రైస్తవ విశ్వాసంలో మనం కొనసాగుతాము? 6:63 పూర్తి చేసుకుందామని. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. సెల్ ఫోన్ అంటే అర్థం ఏంటి? ఈ బిజినెస్ సంబంధమైన వాళ్ళు, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ దృష్టిలో సెల్ ఫోన్ అంటే అర్థం ఏంటంటే ఫోన్ అమ్మేయ అని అర్థం అండి. సెల్ యువర్ మొబైల్, సెల్ యువర్ ఫోన్. సైన్స్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, లేకుంటే ఒక సైన్స్ టీచర్ ఉన్నారనుకోండి, ఆయన దృష్టిలో సెల్ ఫోన్ అంటే అర్థం ఏంటంటే, సెల్ అంటే ప్రాబ్లం రానంత వరకు సెల్ ఫోన్ గురించి మనము వాడతాం. ప్రాబ్లం రాగానే మదర్ బోర్డు అంటామండి, ప్రాబ్లం రాగానే స్పీకర్ అంటామండి, ప్రాబ్లం రాగానే బ్యాటరీ అంటామండి, ప్రాబ్లం రాగానే ఛార్జింగ్ అంటామండి, ప్రాబ్లం రాగానే కెమెరా అంటామండి, ప్రాబ్లం రాగానే దాంట్లో ఉన్న పార్ట్స్ గురించి మాట్లాడడం మొదలు పెడతాం. కానీ దేవుని వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? మీ పక్క వాళ్ళు చెప్పండి. ప్రాబ్లం వస్తేనే ఏమేమి ఉన్నాయో నీకు అర్థమవుతుంది. మరి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, నువ్వు శోధింపబడేటప్పుడు, నేను దేవుని వాక్యం చదివితే దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం చదువుతావు. అసలు దేవుని వాక్యం ఏంటి? నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఉన్నప్పుడు దాంట్లో ఉన్న ప్రతి పార్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది కదా. మరి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చదివే వాక్యంలో ఏమేమి ఉంది అని ఏమర్థమవుతుంది నీకు? యోహాను సువార్త 6:23. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. వాక్యం అంటే ఏంటి? నేను మీతో చెప్పిన మాటలు ఏంటి అని చెప్తున్నాడు. యేసయ్య మాటలు ఏమని చెప్తూ ఉన్నాడు? ఉట్టి మాటలా, లేకపోతే ఏమేమి ఉన్నాయని చెప్తున్నాడు? ఏమేమి ఉన్నాయి అని చెప్తున్నాడు వాక్యంలో. ఏమేమి ఉన్నాయని నువ్వు గ్రహించాలని చెప్తూ ఉన్నాడు. ఏమేమి ఉన్నాయో వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న విషయము ఏమేమి ఉన్నాయి అక్కడ. ఉట్టిగా వాక్యం అనుకుందామా? అందులో ఏమున్నాయో వాటి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో నీకు అర్థం కావాలా వద్దా? దాన్ని టేస్ట్ చేయడం నీకు అర్థం కావాలా వద్దా? ఎందుకు నువ్వు వాక్యం చదవకుండా ఎక్కువ ప్రార్థన చేస్తావు, మొరపెడతావు, కన్నీరు గారుస్తావు తెలుసా అండి? ఎందుకంటే నువ్వు నీ పరిస్థితుల గురించి మొరపెట్టాలి. ఒక గుడ్ న్యూస్ చెప్పనా అండి? ఒక పరిస్థితి అపవాది తీసుకొచ్చి నిన్ను మంచి ప్రార్థన పరునిగా తయారు చేస్తుందండి. ఏంటో తెలుసా? మొరపెడతావు, కన్నీరు గారుస్తావు, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చెయ్యి ఏమన్నా చెయ్యి. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఏది కూడా దాంట్లో ఏమేమి ఉన్నాయో నీకు అర్థం కాకూడదు. దాన్ని తప్ప వ్యాధి, రోగము, ఎన్ని లక్షణాలు, సిమ్టమ్స్ ఏంటి, రెమెడీ ఏంటి, ఉంటామా పోతామా, అది వస్తే ఫస్ట్ చూసేది ఏంటంటే అదే అండి. ట్రీట్మెంట్ ఎన్ని రకాలు, ఇది ఓకే. ఈ నాలెడ్జ్ భూమి మీద ఉందండి. నువ్వు ఎత్తుకపోతే అది ఆల్రెడీ ఉంది. కానీ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు సంపాదించుకోవడానికి ప్రయాసపడాల్సినటువంటి, నువ్వు జ్ఞానము కొరకు సంపాదించుకోవాల్సినడానికి ప్రయాసపడాల్సింది ఏంటంటే నీకు ఇవ్వబడిన వాక్యము. ఆ వాక్యంలో ఏమేమి ఉన్నాయి, దేని గురించి ఆ వాక్యం, నీకు అనుగ్రహించబడిన ఆత్మ ఏంటి, ఆ నడిపింపు ఏంటి, ఆ ప్రభావం ఏంటి, ఆ శక్తి ఏంటి. నీ క్రైస్తవ జీవితంలో దీన్ని గ్రహించుకోకుండా ఉన్నా పర్వాలేదా? దేవుని వాక్యము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు. మీ పక్క వాళ్ళు చెప్పండి. రోజు 5 అధ్యాయాలు చదివితే, క్యారెట్ తెలుసు కదండి, నల్లగా ఉంటుంది, బొగ్గులాగా తెలుసు కదా. దాన్ని తింటుంటే నోరంతా నల్లగా అవుతుంది. దాన్ని తిన్న తర్వాత మనం కూడా నల్లగా అవుతాం. క్రమం తప్పకుండా 3 నెలలు తప్పకుండా 3 పూటల 3 క్యారెట్లు తినండి. ఈ సైజు 3 పూట్ల తినండి. ఎర్రగా క్యారెట్ లాగా అవుతారండి. దానికి కారణం ఏంటంటే ప్రార్థన కాదు, ఏమి కాదండి, క్యారెట్ను దేవుడు అలా సృష్టించాడండి, బీట్రూట్ను అలా సృష్టించాడండి. మరి దేవుని వాక్యాన్ని ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాం. దేవుని వాక్యంలో ఏమున్నాయి? విడమర్చి చెప్పడానికి కనపడిందా? అంత తెలివిపరులమో తెలుసా అండి మనం. ఇది ఏమంటది, ఆ ట్యాబ్లెట్ రాశారనుకోండి డాక్టరు, గూగుల్లో కొడతాం,
గూగుల్లో కొడతామండి, అసలు దేనికి వాడాలి, దీంట్లో ఉన్న మెడికేషన్ ఏంటి, ఏ కాంబినేషన్లో ఈ మెడికేషన్ ఉంది, ఏ దాంట్లో ఉంటే మంచిది, ఉంటే మంచిది, అందులో ఉన్నవి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, అది నాకు సూట్ అవుతుందా లేదా, అన్ని ప్రయత్నాలు చేస్తాం తప్ప నరకాన్ని పోతామండి. మరి దేవుని వాక్యం కూడా చెప్తుంది, దేవుని వాక్యము ఆయన చెప్పిన మాటలంట ఆత్మయు, అంటే ఈ లెక్కన ఆత్మ చేసే కార్యం ఏంటి మనం చూసాం 63వ వచనం. ఇప్పుడు చెప్పండి, వాక్యం చదివేటప్పుడు ఏం జరగాలి? నీవు చదివే వాక్యము ఆత్మయు జీవమైతే నువ్వు చదువుతున్నటువంటి విశ్వాసము ఆత్మ చేసే కార్యము, ఆత్మ చేసే కార్యము, ఆత్మయు జీవము. స్పిరిట్ ఆర్ లైఫ్ కాదండి, స్పిరిట్ అండ్ ద ట్రూత్. అంటే నువ్వు నీ రిపోర్ట్ మారడం అన్నది ఒక స్పెషల్ మీటింగ్లోనా, లేకపోతే నువ్వు వాక్యం చదివే టైంలోనా, వాక్యాన్ని నమ్మి ఆరాధించడంలోనా నువ్వు ఆరోగ్యవంతురాలు అవుతావు. నువ్వు సిమ్టమ్స్ పట్టించుకో, పెయిన్ పట్టించుకో. నీకున్న స్థితి, ప్రతి పరిస్థితి నీ జ్ఞాపకాల్లో ఉండాలని కోరుకుంటుందండి. డెవిల్ నీ జ్ఞాపకాల్లో ఉండాలని కోరుకుంటాడు. డెవిల్ పెట్టే పరిస్థితులు, మనుషులు నీ జ్ఞాపకాల్లో ఉండాలని కోరుకుంటారండి. ప్రతి ఒక్కరు ప్రతి పరిస్థితి, ఈగ దోమ కూడా అని తిరుగుతుందండి. ఎప్పుడు? రాత్రి అండి, నిద్రపోతున్నప్పుడు దోమలు, సైతాన్, దోమల రూపంలో ఉన్న సైతాన్ నేను వేస్తున్నాములో తొక్కుతున్నా అని చెప్పేసి మళ్ళీ బ్యాట్ పెట్టి పటా 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 చంపేస్తారండి. అయిపోయిందా? దోమ ఎంత ఉంటుందండి? బాగా రక్తం తాగింది అనుకోండి, పొట్ట ఇంత లావు అవుతుందా అండి? ఎంత లావు అవుతుంది? మా లావుదోమ అంటే కూడా. కానీ ఇంతున్న దోమ గురించి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సిస్టర్స్ బ్రదర్స్ మాట్లాడుకుంటారండి. రాత్రి నిద్రపట్టలేదు, దోమలు అమ్మ రక్తం తాగాయి అసలు. ఎంత ఉంటుందండి దోమ? అది కూడా మన జ్ఞాపకంలో ఉండి, అది మనము ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేసి ఆఫీస్కి వెళ్ళి రోజంతా దోమల గురించే మాట్లాడతాం. అదిగా సిస్టర్, అసలు మనం క్రిస్టియన్స్ కదా, సిస్టర్స్ బ్రదర్స్ అని మాట్లాడుకోవాలని. అదిగా సిస్టర్, అసలు దోమలు చాలా భయంకరంగా ఉంది, అసలు దేవుడు చేశాడో సైతాన్ చేశాడో ఏం అర్థం కావట్లేదు. దేవుని వాక్యంలో దోమల గురించి చదువుదాం అనుకుంటున్నాను. అసలు దోమలను సృష్టించింది దేవుడు అయితే ఎందుకు అలా సృష్టించాడు? ఈగలను చేసి ఎవ్రీథింగ్ నేను ఆక్యుపై చేయడానికి సిద్ధంగా ఉంది, నీ జ్ఞాపకాల్లో ఉండడానికి సిద్ధంగా ఉంది, నిన్ను ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉంది. వాటన్నిటి మధ్యలో దేవుని ఆత్మ, దేవుని జీవము నిన్ను ప్రభావితం చేయడానికి ఉంది. దేని గురించి నువ్వు ప్రయాసపడతావు? ఏది నీ జ్ఞాపకాల్లో ఉంచుకోవడానికి ప్రయాసపడతావు? ఏది నీ నాలుక మీద ఉండడానికి ప్రయాసపడతావు? దేన్ని నువ్వు ధ్యానించడానికి ప్రయాసపడతావు? ఆత్మయు జీవము. క్రైస్తవుడు హీల్ అవ్వడానికి, హీల్ అయ్యే టైం, స్ట్రెంగ్తన్ అయ్యే టైం, ఆనందించే టైం, గంతులేసే టైం అది చర్చికి వచ్చిన తర్వాతనే. అయితే నువ్వు చర్చికి వచ్చిన తర్వాత హీల్ అయ్యే ఆలోచన నువ్వు కలిగి ఉంటే నీవు ఆత్మయు జీవము అయి ఉన్న ఆయన మాటలు నువ్వు రుచి చూడట్లేదు. ఒకరోజు ట్రై చేసి వదలొద్దు. ప్రతి వ్యాధికి ఒక కోర్సు పెడతాడు డాక్టర్. ఒక ఇన్ఫెక్షన్ ఇంత ఉంది అంటే దానికి ఇంత డోస్ అని యాంటీబయాటిక్ పెడతారు. అది బ్యాక్టీరియా నుంచి వస్తే ఒక యాంటీబయాటిక్, వైరస్ నుంచి వస్తే ఒక యాంటీబయాటిక్, ఇంత కోర్స్ అని పెడతారండి. నీ క్రైస్తవ జీవితంలో నీకు ఇవ్వబడిన గొప్ప ధన్యత ఏంటంటే నీ రిపోర్ట్స్ను మార్చడం అన్నది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఆనందించడం అనేది నీ చేతిలోనే ఉంది. కానీ ఆ ఎంప్టీ హ్యాండ్స్లో లేదు. నీ చేతిలో ఉన్న వాక్యముతో నిండిన నీ మనసు, వాక్యముతో నిండిన నీ ఆలోచనలు, వాక్యమును నీ చేతిలో మోస్తున్నావు కదా, ఆ మోస్తున్నటువంటి వాక్యములోనే, నీ చేతిలోనే నీవు ఆనందించడం ఉంది. దుఃఖం రాదా, శోధన రాదా, బలహీనత రాదా, అన్నీ నీకే ఎక్కువ వస్తాయి, అన్నీ నీ మీదనే దాడి చేస్తాయి.
నేను అందుకనే చెప్తూ ఉంటాను, చర్చిలో మనం మామూలుగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఏ శోధనలు ఉండవండి. సైతాన్ కూడా హ్యాండ్ ఇస్తుంది, హే కమాన్ కమాన్ కమాన్, బ్యూటిఫుల్, నువ్వు దేంట్లో పాల్గొనట్లేదు, సూపర్ సూపర్, 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, ఓకే, కమింగ్ అండ్ గోయింగ్, సూపర్ సూపర్, ఇట్లనే ఉండు, ఎక్స్ట్రాలు చేసావా నడుము మీద కొడతా, కాళ్ళ మీద తొక్కుతా, తల తీస్తా, జాగ్రత్త. మనం కూడా జాగ్రత్తగా ఉంటామండి. ఎందుకు వచ్చిన బాధ, సైతాన పోయేసునామలు అందరూ తొక్కండి అంటే ఎందుకులే తొక్కడం అనవసరంగా అని చాలా మెలకువగలిగి జాగ్రత్త పడుతూ దేవునితో తేడా వచ్చినా తెచ్చుకోవచ్చు. కానీ అపవాదితో తేడా వస్తే లీగల్ ఇల్లీగల్ అన్నీ వాడతాడు వాడు. వానితో ఎందుకు నాకు తలకాయ నొప్పి, దేవుడన్నా కనికరం చూపిస్తాడేమో కానీ వీడు కనికరం లేని సంపూర్ణుడు, వీనితో నాకెందుకు గొడవ అని మనం చర్చికి వస్తాం పోతామండి. నేను అందరూ పాటలు పాడతానంటే స్టేజ్ మీదకి పిలవడానికి నాకు చాలా హ్యాపీ అండి. కానీ తీరా పాటలు పాడడం మొదలుపెట్టినప్పటి నుంచి గొంతురాపు, జలుబు, దగ్గు, కొంతమందికి లేనిపోయిన రోగాలన్నీ బయటపడతాయండి. చర్చిలో కొంచెం అలాగా ఏదన్నా అంటే కథం, అసలు యేసుప్రభునే వదిలిపెట్టిపోయే పరిస్థితులు ఏర్పడతాయండి. కానీ మన దృష్టి, ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఈ అపవాది సంబంధమైనటువంటి వాటి మీద కంటే నీకు నీ క్రైస్తవ జీవితంలో నీకు ఇవ్వబడిన ఆత్మ జీవము, నీకు ఇవ్వబడిన ఆత్మ జీవము, దీన్ని నువ్వు రుచి చూచే వ్యక్తిగా ఉంటే ప్రభుకు స్తోత్రం, నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతావు. నువ్వు ప్రభు కొరకు ఒక అడుగు ముందుకేస్తే నీ 100 అడుగులు వెనక్కి లాగబడే పరిస్థితులు వస్తాయి. ప్రభుకు స్తోత్రం. కానీ పరిశుద్ధాత్మ నిన్ను వానికి దొరకకుండా నిన్ను ఎత్తైన స్థలంలో నిలబెట్టేవాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు తను నమ్మిన వారిని ఎక్కడ పెడతాడు? దేవుడు తను నమ్మిన వారిని ఎక్కడ పెడతాడు? తలగా ఉంచబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు నీకు శోధన, వేదన, బాధ, దుఃఖము, సైతాను, కుట్రలు, ఇవి నిన్ను రీచ్ అవ్వలేని పొజిషన్లో ఆయన పెడతాడు. దేవుడు అన్న పొజిషన్లో ఆయన నిన్ను పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామని. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం. నిన్నెంతగానో ప్రేమించుచున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అని అన్నాడు. నీకై తన ప్రాణమును పెట్టాడు, నీకై ఎంతగానో పరితపించుచున్నాడు. ఒకసారి అటు చూడు, ఆ సిలువ వైపు కన్నులెత్తి చూడు. ఒకసారి అటు చూడు, రక్తసిక్తమైన యేసు వైపు చూడు. ఇంతవరకు నీ క్రైస్తవ జీవితంలో ఎదుటి వాళ్ళల్లో ఉన్న క్రీస్తు సామర్థ్యము, ఎదుటి వాళ్ళల్లో ఉన్న సేవకుల్లో ఉన్న, లేకపోతే ఆత్మ పూర్ణులైన వాళ్ళల్లో ఉన్న దేవుని ఆత్మశక్తి సామర్థ్యం మాత్రమే అర్థమై నీ క్రైస్తవ జీవితంలో నీకు ఇవ్వబడిన సామర్థ్యము అర్థం కాకుండానే అలా నెట్టుకెళ్తున్నావేమో. ఒకరికి సామర్థ్యం ఇస్తే ఆ సామర్థ్యం ఇచ్చిన వాడే నీలో కూడా ఉన్నాడు. నిన్ను అంతకంటే బలపరచాలని, అంతకంటే బలముగా నిన్ను నడిపించాలని నీ ముందర ఆయన తన బలమును డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. ఆయన నీ కుటుంబంలో, నీ శరీరంలో, నీ రక్తంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ జ్ఞాపకాల్లో, నీ రిలేషన్షిప్లో, నీ ఫైనాన్సెస్లో, నీ కుటుంబ సభ్యుల్లో ఆయన తన సామర్థ్యమును అత్యధికంగా చూపించడానికి ఆయన నీలోనే ఉన్నాడు. ఇంకా నువ్వు ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులలోనే ఉన్నావా? క్రీస్తులో ఉన్నావా?
అభిషక్తుని యొక్క అభిషేకపు జీవితంలో ఆ అభిషేక ప్రభావాన్ని అనుభవించే స్థితిలోకి నీ క్రైస్తవ జీవితాన్ని తెచ్చుకోవడానికి నువ్వు ప్రయాస పడుతున్నావా లేదా? నీ పరిస్థితులన్నిటి మధ్యలో, నువ్వు వింటున్న మాటల మధ్యలో, నీ మీద దాడి చేసి నిన్ను స్వాధీనపరచుకోవడానికి ప్రయాసపడే ప్రతి శోధనలో అభిషక్తుడు నిన్ను వెలపెట్టి కొన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన సొత్తు. దీన్ని నమ్మి ఈ స్థితిని అనుభవించడానికి, ప్రభావంతో ఈ స్థితిలో జీవించడానికి, నీ క్రైస్తవ జీవితాన్ని ప్రయాసపడడానికి, ఆత్మయు జీవము అయ్యున్న వాక్యాన్ని అనుభవించడానికి, ఆ అనుభవంలోకి తీసుకురమ్మని నీలో ఉన్న పరిశుద్ధాత్ముని సహవాసాన్ని, ప్రభావాన్ని, ఆదరణను, బోధను సర్వసత్యములోకి నడిపించు అని అనుదినము ఆ పరిశుద్ధాత్మునితో సహవాసం కలిగి ఉంటున్నావా లేదా? లేదంటే ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడినట్లుగా ప్రయాసపడుతున్నావా? లేదంటే ఆ ప్రయాసతో, బాధతో, దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చే ఆయన ఇచ్చే విశ్రాంతిలో మాత్రమే నమ్మి ఆ విశ్రాంతిలో మాత్రమే కొనసాగడానికి నీ క్రైస్తవ జీవితం అనుకుంటున్నావా? ఆయన కాడి సులువు, ఆయన భారము తేలిక అంటే విలువలేనిది కాదు. ఇంతకంటే ముందు నువ్వు చూసిన ప్రతి పరిస్థితి కంటే శక్తివంతమైనది, అది మహిమ ప్రభావం కలిగినది. అది వ్యాధి ప్రభావం కంటే, మరణ ప్రభావం కంటే, దరిద్రత ప్రభావం కంటే మించిన ప్రభావము క్రీస్తు జీవితం. అందులోకి నువ్వు వచ్చావు, అందులో నువ్వు దాచబడ్డావు. కానీ నువ్వు ప్రయాసపడుతున్న వ్యక్తిగా ఉంటే లాభం లేదు. క్రైస్తవునిగా క్రీస్తునందలి విశ్వాసంతో నువ్వు ప్రయాసపడు. నీ ఉద్యోగ ప్రయత్నం, ఉద్యోగంలో నువ్వు చేసేటువంటి ప్రయాస, నీ చదువులో నువ్వు పడే ప్రయాస, నీ బిజినెస్లో నువ్వు పడే ప్రయాస, వీటన్నిటినీ నువ్వు మానద్దు. కానీ క్రీస్తునందలి విశ్వాసముతో ప్రయాసపడు. ఆ ప్రభావాన్ని అనుభవిస్తూ ప్రయాసపడు. ఆ మహిమ ప్రభావ శక్తితో అసాధారణమైన పొజిషన్లోకి నువ్వు లిఫ్ట్ చేయబడతావు. అసాధ్యమైనవి సాధ్యపరచబడతాయి. నువ్వు ఒక మామూలు వ్యక్తిగా ఉన్నావు, అలా మామూలు వ్యక్తిగా ఉండే నువ్వు అడుగేయి. కానీ క్రీస్తునందు నువ్వు అభిషక్తునివి అని నమ్మి అడుగేయడం ప్రారంభించు. నిష్ప్రయోజనమైన శరీరము అని బైబిల్ చెప్తున్నప్పటికీ శరీర సంబంధంగా ప్రయోజనమైన ఆత్మ కార్యాలను ముందుకు తీసుకెళ్ళడానికి నీ శరీరాన్ని వాడు. శారీరకంగా ప్రయాసపడు. ఈరోజు ఒక నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వున్న నిరుత్సాహంలో, నువ్వున్న బాధ, దుఃఖంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను రైజ్ చేయడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బలపరచడానికి, నిన్ను ప్రోత్సహించడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు ఇచ్చిన తన సామర్థ్యము, తన ఆత్మ, తన జీవమును గురించి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరాలు నీకేం చెయ్యవు. ఒక టైంలో ఏ గవర్నమెంట్ కానీ, ఏ మనుషులు కానీ, ఏ ధనవంతులు కానీ నీకేం చేయలేరు. సర్వశక్తిమంతుడు ఆయన నీకు కావాల్సిందంతా నీలో పెట్టాడు.
దాన్ని వాడుకుంటూ నువ్వు ముందుకెళ్ళడము అన్నది ఆ ప్రయాస నువ్వు పడవు. ఇప్పటి నుండి ఇలాగా నా క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను. క్రీస్తు వెలుపల నాకే జీవితం లేదు. క్రీస్తు ద్వారానే, క్రీస్తు లోపల నిలిచి ఉండే క్రీస్తు వాటితోనే నేను ఈ భూమి మీద జీవిస్తాను. నేను తెలుసుకుంటూ గ్రహిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ముందుకెళ్తాను. అత్యధిక జయములో, అసాధారణమైన సమృద్ధి జీవంలో, పరలోక రాజ్య సంబంధమైన పరిశుద్ధాత్మేందలి ఆనందములో, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను జయిస్తూ వెళ్తాను. నాకు ఇవ్వబడిన జీవితం ఇదే. ఈరోజు ప్రభు నీతో ఇలా మాట్లాడాడు అని నీకు అర్థమవుతే, నువ్వు పడే ప్రయాస ఇంతకుముందు పడే ప్రయాసలాగా కాదు. క్రీస్తు జీవితాన్ని జీవించడానికి ప్రయాస, ఆత్మయు జీవమైన వాక్యమని నమ్మే ప్రయాస, దాన్ని అనుభవించే ప్రయాస. ఇలాగ నేను ముందుకెళ్తాను, నా క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను అన్న వాళ్ళు దయచేసి నిలబడండి. పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. తండ్రి, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ఈ మాటలు నావి కాదు, మీవి. సంఘముతో మీరు మాట్లాడి ఉన్నారు. మీ ఆత్మ సామర్థ్యమును, మీ కుమారుని యొక్క అభిషేకపు జీవితాన్ని మీరు తలగా ఉంచడానికి మీరు ఇచ్చారు. ఈ భూమి మీద జయించడానికి ఇచ్చారు, అత్యధిక జయములో ఉండడానికి ఇచ్చారు. ఇలాంటి జీవితం కొరకు నేను ప్రయాసపడడానికి సిద్ధంగా ఉన్నానని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ఇంకా లోతుగా బోధించండి, అనుదినము బోధించండి. శ్రమను, వేదనను, దుఃఖమును, వ్యాధిని, రోగమును, అవి కలగజేసేటువంటి ప్రభావాలను అది అనుభవించే దానికంటే అధికముగా క్రీస్తునందలి అభిషేకపు జీవితం, పరలోక రాజ్య వారసత్వపు మహిమ జీవితం శక్తివంతంగా అనుభవించడానికి నేర్పించండి. లోతైన అనుభవం, ఎత్తైన స్థితిలోకి వారిని నడిపించండి. వారి గృహాల్లో, వారి చదువుల్లో, వారి బిజినెస్ల్లో, వారి ఉద్యోగాల్లో, వారి కుటుంబ జీవితంలో వారు కొనసాగుతుండగా అదే జీవితంలో మీ మహిమ అభిషేకపు జీవితం వారు అనుభవించుదురుగాక. మీ ప్రభావ కార్యాలు వారు అనుభవించుదురుగాక. మీ శక్తి సామర్థ్యాలు గ్రహించుదురుగాక. వాటితో తలగా ఉంచబడుదురుగాక. దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. నోరు తెచ్చి అన్య భాషలో మాట్లాడదాం. నోరు తెచ్చి అన్య భాషలో మాట్లాడదాం. నోరు తెరిచి అడుగు. తండ్రి, మీ ఆత్మ ద్వారా అనుదినం నాకు బోధించును. ఆయన మీ ప్రభావాన్ని రుచి చూడాలి, మీ జీవాన్ని రుచి చూడాలి. పరిశుద్ధాత్ముడా, మీ ఆదరణను అనుభవించాలి, మీ బోధన అనుభవించాలి. అలా అనుభవించడం కొరకు శారీరకంగా నేను సమయం ఇవ్వాలి. ఆసక్తి రగిలించండి. నేను ఇస్తున్న సమయంలో మహోన్నతమైన మీ ప్రభావ కార్యాలు నేను అనుభవించాలి. వ్యాధిని, రోగమును అనుభవించిన దానికంటే అధికముగా మీ జీవమును, మీ జీవ ప్రభావాన్ని అనుభవించాలి. దరిద్రతను అనుభవించిన దానికంటే అధికముగా ఐశ్వర్య ధనఘనతలు, పరలోక సంబంధమైనవి అన్ని రకాలైనటువంటి ఐశ్వర్య ధనఘనతలు నేను అనుభవించాలి. దుఃఖము, వేదన,
డిప్రెషన్, నిరాశ, నిస్పృహలు ఇవి కంటే అధికముగా మీ శాంతి, సమాధానము, మీ ప్రేమ సన్నిధి, మీ ఆనందమును నేను అనుభవించాలి. నేను ప్రతి చోట ఓడిపోవడానికి క్రైస్తవ జీవితంలోకి రాలేదు. ప్రతి చోట అత్యధిక జయముతో ముందుకెళ్ళడానికి క్రైస్తవ జీవితం ఇవ్వబడింది. జయించడానికి, వర్ధిల్లడానికి, సంతోషించి ఆనందించి గంతులు వేయడానికి నా తండ్రి నాకు తన కుమారుని జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. నోటి తెరిచి అన్ని భాషలు మాట్లాడు. ఇదివరకే ఉన్న పరిస్థితులు, అపవాది క్రియలు, అపవాది చేదు అనుభవాలు, మనుషుల ప్రభావాలు పరలోక రాజ్య అభివృద్ధిని, సమృద్ధిని అనుభవించకుండా జ్ఞాపకాల్లో ఉండకూడనివి, జ్ఞాపకాల్లో చేరినవి, తలంపుల్లో చేరినవి, ఆలోచనలో చేరినవి, హృదయాంతరంగాలలో చేరినవి వేలతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడను గాక. మీ అభిషేక ప్రభావ సన్నిధి శక్తి ఇప్పుడే బలముగా కమ్ముకొనును గాక. ప్రతి ఒక్కరిలో ఉన్న పరిశుద్ధాత్మ సన్నిధితో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక. అలా నింపబడడానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆలోచనలు, ప్రతి విశ్వాసాలు బ్రేక్ అయిపోనుగాక. ఈ క్షణమందే వ్యాధికి, రోగానికి సంబంధించిన ప్రతి కాడి బ్రేక్ అయిపోనుగాక యేసునామంలో. అపవాది ప్రతి విధమైన కాడులు బ్రేక్ అయిపోనుగాక పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా. ప్రతి ప్రభావాలు బ్రేక్ అయిపోనుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్మాభిషేక ప్రభావం అనుభవిస్తుండగా సంపూర్ణముగా జీవపు శక్తితో నింపబడుదురుగాక, జీవ ప్రభావంతో నింపబడుదురుగాక. మెల్సో బ్రోదోకో షఠారాఖా బాంధో వర ప్రదోష్ క్లాంతర్ మహాసహితురు మహాసకథాబా. విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముఖై. ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే, నారాధనానికే నాలాపన. పునరుద్ధానుడ నీవే, నారాధనానికే నాలాపన. విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై. ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే, నారాధనానికే నాలాపన. జయరతరే జయమిచ్చిన యేసునకు కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకి నా జీవితమంతా స్తోత్రం.
జయమిచ్చిన యేసునకు కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు నా జీవితం అంతా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. యేసయ్యే నా బలం, దేనికి భయపడం. శబ్దమంతరం యేసయ్యే నా బలం, యేసయ్యే నా బలం, దేనికి భయపడం. యేసయ్యే నా బలం, దేనికి భయపడం. చప్పట్లు కొడుతూ చెప్తాము, యేసయ్యే నా బలం, దేనికి భయపడం. యేసయ్యే, ఓ యేసయ్యే నా బలము, దేనికి భయపడం. జయమిచ్చిన యేసునకు కోట్ల కోట్ల స్తోత్రం. హల్లెలూయా. జీవమిచ్చిన నా జీవితం అంతా, నా జీవితం అంతా అద్భుత దేవుడు, సర్వ సృష్టి కారకుడు. అద్భుత దేవుడు, సర్వ సృష్టి కారకుడు. ఓ కాపాడువాడు, కొనుకాడు నిద్రించడు. కాపాడువాడు, కొనుకాడు నిద్రించడు. జయమిచ్చిన యేసునకు కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు నా జీవితం అంతా స్తోత్రం. ఓ నా జీవితం అంతా, నా జీవితం అంతా, జీవితం అంతా, జీవితం అంతా, జీవితం అంతా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనల్ని మనం సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకుందాం. తండ్రి, మీ కుమారుని జీవితాన్ని జీవించడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి కోట్లాది వందనాలు. ప్రయాసపడి భారం మోసుకొని చుండగా నాయన, మీ కుమారుని నా కొరకు పంపినందుకు స్తోత్రం. నేను మోయాల్సిన భారము అది తేలికైనది, నేను మోయాల్సిన కాడి సులువైనది. అది భూమి మీద ఉన్న పరిస్థితులన్నిటికంటే శక్తివంతమైనది, బలమైనటువంటిది. అటువంటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. తండ్రి స్తోత్రం అని చెప్దాం. తండ్రి స్తోత్రం. నాకు ఇచ్చిన క్రైస్తవ జీవితాన్ని బట్టి స్తోత్రం. కుమారుని జీవితాన్ని బట్టి, వారసత్వ జీవితాన్ని బట్టి స్తోత్రం అని చెప్దాం. కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. ఓ తండ్రి దేవా అని చెప్దాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నా
ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము, నీ ఒడిలో నాకు సుఖము. ఓ చెప్దాం అందరము తండ్రి దేవా అని. దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక్కడ నుండి వాక్యం విన్న వాళ్ళు, లైవ్లో జాయిన్ అయ్యే వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ మాటలను వందంతలుగా ప్రతి హృదయంలో ఫలించినట్లుగా ప్రభావముతోనైనా మీ పరిపాలన జరిగించుటకు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తాం. ఎత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింపచేయమని, వారు తీసుకున్న నిర్ణయంలో వారిని బలపరిచి బోధించి ప్రభావితం చేసి నడిపించమని, వ్యాధులు ప్రభావితం చేసిన దానికంటే, అపవాది ప్రభావితం చేసిన దానికంటే, పాపపు క్రియలు ప్రభావితం చేసిన దానికంటే అధికముగా మీ ప్రభావం మహిమ పరిపాలనలో శక్తివంతంగా నడిపించబడి మీ కొరకు మీ నామ మహిమార్థమై వర్ధిల్లుదురుగాక. మీ చేతులకు అప్పగిస్తే యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.